సింగరేణి కార్మికుల సమస్యలకు సంబంధించి సింగరేణి సీఎండీని కలవడానికి మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ వచ్చారు. ఇక్కడ కొద్దిమంది బాధితులను పట్టుకొచ్చారు. వీళ్ళంతా డిపెండెంట్కి సంబంధించినటువంటి ఉద్యోగులు. నడవలేనటువంటి పరిస్థితి ఉంది, రకరకాల ఇబ్బంది ఉంది. చాలామంది చూస్తూ ఉన్నాం. బైపాస్ సర్జరీ అయినటువంటి వాళ్ళు కానీ ఇంకా ఇతర సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు వచ్చారు. వీళ్ళతో మాట్లాడదాం. అసలు ఏం చెప్తా ఉంది సింగరేణి యాజమాన్యము, ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు అనేటువంటిది. ఏం పేరన్నా మీ పేరు? నా పేరు గట్టయ్య. ఏ ప్రాబ్లం ఉంది మీకు? ఏం చెప్తారు? ఎన్ని రోజుల నుంచి పనిచేస్తారు? నాకు 35 సంవత్సరాలు. ఓకే. మా అబ్బాయి మాట్లాడి నాకు పొచ్చలు నొస్తుంది బాగా. ఏమి ఇబ్బంది ఉందన్న మీకు? నాకు ఓపెన్ హార్ట్ సర్జరీ అయింది. ఎన్ని సంవత్సరాలు పనిచేసారు? 35 ఏళ్ళు చేసి 30 సంవత్సరాలు చేసిండు. మా నాన్నగారు 30 సంవత్సరాల నుంచి సింగరేణి జాబ్లు చేశారు. రీసెంట్గా మా నాన్నకి ఏంటంటే బైపాస్ సర్జరీ అయింది. కడుపులో 2 స్టంట్లు ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ హైస్ మొత్తం కనబడట్లేదు. ఏం చెప్పి మాట్లాడడానికి వస్తలేదు ఆయనకు. ఏం చెప్పారు అధికారులకు? 10 సార్లు పోయారు కదా డిపెండెంట్. ఏం చెప్పి మన రీసెంట్గా ఏదైతే గత నెలలో జరిగినటువంటి మెడికల్ ఫీట్ కోసం బోర్డు వేస్తే బోర్డుకు పోతే అక్కడ 23 తారీఖు రోజు మెడికల్ బోర్డు చేసినటువంటి దాంట్లో ఒక్కరికి కూడా అంటే ప్రతి ఒక్కరు కూడా 129 మంది పంపిస్తే అలా 106 మంది కాలేదు, 23 మంది కావడం జరిగింది అన్ఫిట్ ఇన్వాల్యుయేషన్. అలా మా నాన్నగారికి బైపాస్ సర్జరీ అయింది. కడుపులో స్టంట్లు ఉన్నాయి, కన్ను కనబడలేదు, ముఖాల నొప్పులు ఉన్నాయి. పూర్తి స్థాయిలో కాకపోవడం. రెండవది ఏంటంటే అట్లా చాలామంది ఉన్నారు అక్కడ, పక్షవాత మనుషులు ఉన్నారు, ఎవరికి కూడా కాలేదు. దానికి గత నెలలో ఏంది ప్రాబ్లం ఏంది? ఎందుకు చెప్తారు? ఏం చెప్తారు? అది ఏం చేయాలి అక్కడ మాకు ఏదైనా రూపాయలు తీసుకెళ్ళారు. మమ్మల్ని ఆ రోజు చెకప్ చేసారు, అంతే పంపించేసారు. మళ్ళీ మేము ఏదైతే నోటిఫికేషన్ వచ్చామో చూసుకుంటే అలా మా పేరు లేదు. పెళ్ళకి గత నెల టీపీసీకేస్ ద్వారా అక్కడ మీటింగ్ పెట్టిన వల్ల మేము అక్కడికి పోయినాం. ఆ రోజు గోదావరికన్ పోతే RG1 దగ్గర ఈ బాధ్యతలందరినీ పిలిచారు. మీటింగ్ పెట్టి అక్కడ హాజరైతే తర్వాత మళ్ళీ ఇక్కడ ఈరోజు సీఎంని కలుద్దామన్న వాళ్ళు ఇక్కడికి వచ్చినాం. పూర్తి స్థాయిలో మాకు న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. అదేవిధంగా బ్యాంకు రుణాలు కట్టలేక 2 కదా ఇప్పుడు ప్రెజెంటేషన్ ఇచ్చారు కదా పార్టీ తరఫు నుంచి, కొంతమంది మీ తరఫు నుంచి. ఏం చెప్తున్నారు సీఎండీ అధికారులు? అధికారులకు విన్నవించుకోవడం జరిగింది. మా బాధ ఏమన్నారు అంటే చూస్తామని చెప్పి, అంటే వెంటనే 2 నెలలకు ఒకసారి మెడికల్ బోర్డు పెడతామన్నగా పెట్టలేదు. ఈసారి వీళ్ళని మెడికల్ బోర్డు పెట్టి కంపల్సరీ వీళ్ళందరికీ కూడా అన్ఫిట్ ఇవ్వాలని చెప్పేసి అధికారులు. పేరు మీ ఫాదర్ పేరు? మట్టగట్టే. ఎక్కడ పనిచేస్తున్నారు? ALP అడ్యాల ప్రాజెక్టు. ALP 35 సంవత్సరాల నుంచి పనిచేస్తారు. సమస్య ఉంది. ఇంకా చాలామంది ఉన్నారు, వివిధ ఇష్యూస్ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా చూడొచ్చు. విజువల్స్ అంతా కూడా బైపాస్ సర్జరీ అయినటువంటి వాళ్ళు, కాళ్ళు లేనటువంటి వాళ్ళు, వీళ్ళందరినీ అన్ఫిట్గా ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది. దాని ప్లేస్లో ఇంకా వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. కానీ వీళ్ళంతా ఫిట్గానే ఉన్నారు అనేటువంటి చెప్తా ఉన్నారు. ఈయన పరిస్థితి ఫిట్గా ఉన్నట్టుగా మనం చూడాలా. సింగరేణి సంబంధించినటువంటి స్టంట్ కూడా పడ్డది. తర్వాత బైపాస్ సర్జరీ అయింది ఈయనకు. ఈయన ఫిట్గా ఉన్నాడని చెప్పేసి చెప్తా ఉన్నారు సింగరేణికి సంబంధించి. ఈయన ఫిట్గానే ఉన్నాడు అనేటువంటిది చెప్తా ఉన్నారు. సో ఇంతమంది వీళ్ళు ఫిట్గా ఉన్నట్టుగా భావిస్తూ ఉంది సింగరేణి యాజమాన్యం. ఎందుకు మెడికల్ బోర్డు పెట్టట్లేదు, సమస్య సాల్వ్ కోసం ఎందుకు ప్రయత్నం చేయట్లేదు అనేటువంటిది అడుగుదాం. మీ పేరు ఏం పేరైనా? ఎప్పుడైంది సర్జరీ? ఎన్ని రోజులు పనిచేశారు? ఎక్కడ పనిచేస్తారు? ఏం పేరు? నేను 35 సంవత్సరాల సింగరేణిలో పనిచేయబట్టి. ఏం పేరు? జీ సదానందం. 30 సంవత్సరాలు. ఎక్కడ ఏరియా? నేను శ్రీరాంపూర్ టింబర్ డిపోలో సాయర్గా పనిచేస్తా. ఏది మొద్దులు కోయడం. దానివల్ల కోయంగా నాకు 2018లో మెడికల్ టెస్ట్కి పంపారు. 3 సంవత్సరాలకు ఒకసారి పంపుతారు. ఆ మెడికల్ టెస్ట్కి పోయినప్పుడు నాకు ప్రాబ్లం ఉన్నదని చెప్పి కంపెనీ కొత్తగూడెం పంపిన తర్వాత కొత్తగూడెం వల్ల నీకు బాగానే ఉన్నది చేయిపోమని చెప్పి మళ్ళీ రిటర్న్ పిట్టించి పంపించిన తర్వాత డ్యూటీ చేస్తా అంటే 2 నెలల తర్వాతనే ఏమో నాకు మళ్ళీ స్ట్రోక్ వచ్చి మిషన్ మీదకి వెళ్ళి కింద పడిపోయాను. అప్పుడు కంపెనీ తీసుకుపోయి హైదరాబాద్లో ఓపెన్ హార్ట్ సర్జరీ చేసి మళ్ళీ పిట్టించి మళ్ళీ డ్యూటీ చేయమన్నది. మొన్న మళ్ళీ 2 సంవత్సరాల కింద మళ్ళీ ప్రాబ్లం వస్తే మళ్ళీ పట్టుకొచ్చి మల్లారెడ్డి హాస్పిటల్లో ఇది చేసిన తర్వాత నేను 20 నెలల నుండి డ్యూటీ లేదు. ఎట్లుంది ఆరోగ్యం? ఎట్లుంది ఇప్పుడు? నాకు ఊపిరి ఆడతలేదు. మరి ఏమంటారు అధికారులు? అయినా కూడా మీరు ఫిట్ పని చేయాల్సిందే, పని చేయాలని అంటారు. 35 ఏళ్ళు పని చేసినావు కదా? 35 ఏళ్ళు చేసిన. నేను అంతకుముందు కాంట్రాక్ట్ లేబర్గా 6 సంవత్సరాలు చేసిన. 40 సంవత్సరాల జీవితం ఇదే అయింది. అమ్మ దయచేసి నేను ఏమైనా బతకాలనుకుంటే నన్ను అన్పిడి చేయండి, లేకపోతే చంపండి అని చెప్పంటే ఇప్పటి వరకు సాగదీస్తారు. మొన్న బోర్డుకు రమ్మన్నారు. ఆ బోర్డులో కూడా మళ్ళీ నేను టింబర్ వర్క్ మీద లెటర్ ఉండే. అది కాకుండా ఇప్పుడు ఏం చేసిరు అంటే జనరల్ అసిస్టెంట్ అని మళ్ళీ ఒక లెటర్ ఇచ్చి ఇళ్ళ డ్యూటీ చేయమంటారు. అది నాతోటి కాదని చెప్పి నేను మా లాంటి వాళ్ళను దయించి అన్పిడి చేయాలని కోరుకుంటున్నాను. మీ పేరు ఏం పేరు అన్న? రాయలి. మీరు ఎక్కడ పని చేసి? మీ పేరు ఏం పేరు? ఎన్ని రోజులు పని చేసి? ఓసతిరి 34 ఏళ్ళు చేసిన. ఏరియాలో? అన్ని జాగాల మందమల్ల గోదావరికన్లే. ఏమంటారు? మీరు కూడా ఫిట్ అంటారా? ఫిట్ అని చెప్పి డ్యూటీ చేయమంటారు. నిలబడండి ఒకసారి. అంటే చూపించనీకే, ఇబ్బంది పెట్టనీకే కాదు, తెలవాలి కదా ప్రభుత్వానికి కూడా. వైడ్
నిలబడనికనే వస్తలేదు ఈయనకు ప్రజెంట్. ఆయన కాళ్ళ మీద ఆయన నిలబడనికి వస్తలేదు. ఓపెన్ హార్ట్ బైపాస్ సర్జరీ అయింది, తర్వాత పెరాలసిస్ ఉంది, కట్టె పట్టుకొని నడుస్తుండు, నిలబడలేనటువంటి పరిస్థితి. ఈయన కూడా ఫిట్గా ఉన్నాడు అనేటువంటిది ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఇట్లాంటి వారిని అన్ఫిట్గా ప్రకటించాలి, వీరికి జరగాల్సినటువంటి వీరికి ఇవ్వాల్సినటువంటి బెనిఫిషరీస్ ఇవ్వాలి, తర్వాత వారసత్వ ఉద్యోగాలు ఉంటే వారసత్వ ఉద్యోగాలు లక్ష్యం. ఇది పరిస్థితి. ఇప్పుడు కొంతమంది పైరవీలు చేసుకుంటారు, అది వేరే, కానీ జెన్యూనిటీ ఉన్నటువంటి వాళ్ళు కదా నిలవడానికి వస్తలేదు, కనపడుతుంది డైరెక్ట్గా ఇట్లా పరిస్థితి. ఎందుకు మరి ప్రభుత్వం కన్సిడర్ చేస్తలేదు, సింగరేణి యాజమాన్యం కన్సిడర్ చేస్తలేదు? నాకు డ్యూటీ చేయమంటాను. చేస్తావా మరి? చేయలేను, ఆరోగ్యం బాగలేదు కదా. మరి వాళ్ళు ఏమంటారు ఎట్లా మరి? ఎట్లా అంటే మాకు కొడుకు ఇవ్వని అంటే ఇక వాళ్ళు డ్యూటీ చేయమని. ఈయన మీ కొడుకు? సో డిపెండెంట్ అంటే జెన్యూనిటీగా ఉన్నటువంటి వాళ్ళకు ఇవ్వాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. మీ పేరు ఏం పేరు? కూర్చోండి, పర్లేదు, కూర్చోండి వాడిలో. నా పేరు ఐలయ్య. 92లో కాలు ఇరిగింది, అప్పటి నుంచి చేసుకుంటూ వచ్చాను, ఇప్పుడు అయితలేదు. కాళ్ళు మీరు కూడా ఫిట్ అంటారా? అన్ఫిట్, 2 టెంట్లు పడ్డాయి. ఇప్పుడు మీరు కూడా పని చేయాలని చెప్తున్నారు, కాలు లేదు కదా? ఫిట్ చేశారు ఆల్రెడీ. మళ్ళీ ఇక ఈడ ఈ కన్ను కనపడేది మొత్తానికి పట్టి పడ్డది, ఇట్లా 2 టెంట్లు పడ్డాయి. ఎట్లా పని చేస్తారు, కాలు లేదు కదా? చేస్తున్నా ఇక మెల్లమెల్లగా, అప్పుడు చేసినా కానీ ఇప్పుడు అయితలేదు. ఇక ఇది పరిస్థితి. అన్ఫిట్ కావాలి, మా కొడుకు పెట్టియాలని కోరుకుంటున్నా. జెన్యూనిటీ కాలు లేదు, కన్ను కనిపిస్తలేదు. ఇంకా ఈయన పరిస్థితి అయితే చాలా దయనీయమైనటువంటి పరిస్థితి. ఏడికి పోయినా యూరిన్ బ్యాగ్ పట్టుకొని తిరుగుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్. సో కవరు, పైపు ఓకే ఉండని సో పట్టుకొని తిరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. పాపం ఇంత దయనీయంగా ఉంది ఇట్లాంటి పరిస్థితి. ఏం పేరన్నా నీ పేరు? రామ్ నివాస్. రామ్ నివాస్ గారు ఎక్కడ పని చేసిరు, ఎన్ని సంవత్సరాలు పని చేసి? కొత్తగూడెం ఓసీలో జనరల్ మజ్దూర్. 20 సంవత్సరం ఇప్పుడు దాకా అలా చేసిన. తర్వాత వేరే వేరే డిపార్ట్మెంట్లో కూడా చేసిన, కానీ ఒక 20 సంవత్సరం 20 ఓసీలోనే ఉన్నా. అయితే పోయిన నెల మెడికల్ బోర్డుకి పిలిపించారు వాళ్ళు. తర్వాత ఫిట్ ఫర్ సేమ్ జాబ్ అని రాశారు, ఫిట్ ఫర్ డ్యూటీ సేమ్ జాబ్. మరి చేయగలుగుతారా మీరు? పరిస్థితి ఈ చెయ్యి పడిపోయింది, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి నాకు ఈ చెయ్యి పడిపోయింది, ఈ కాలు పడిపోయింది, ఈ చెయ్యి పనిచేయదు, ఈ చెయ్యి పనిచేయదు. ఈ లెఫ్ట్ అంటే ఇటు స్ట్రోక్ వస్తే ఇటు భాగం మొత్తం దెబ్బతింది, రైట్ వస్తే లెఫ్ట్ సైడ్. ఈయన మా అబ్బాయి, నేను పని చేయలేను, దయచేసి నన్ను చూసి నా బాబుకు జాబ్ పెట్టితే సరిపోతుంది. నేను ఎట్టి పరిస్థితుల్లో చేయలేను పని, గ్లాస్ పట్టుకోలేను. మరి ఏమంటారు అధికారులు, ఏమంటారు? మీరు అసలు గాలు నిలబడడానికి వస్తలేదు, చొక్కాకి గుండు పెట్టలేను, ఏముంది నన్ను అన్ఫిట్ చేసి బాబు. మీరు ఫిట్ అని చెప్తారు, మీరు పని చేయాల్సిందే అని చెప్తారా? నేను అన్ఫిట్ చేసిరా మిమ్మల్ని? వాళ్ళు చెప్తారు కదా, వాళ్ళు చెప్పలే కదా అన్ఫిట్ అని. ఇంకా చెప్పలే, ఇంకా మరి ఇట్లా ఉంటే పరిస్థితి చేయలేరు కదా పని? చేయలేను. సో ఇది పరిస్థితి. సింగరేణి యాజమాన్యం గుర్తించాలి. సీఎండీని కలిసి ఇందాక వినతి పత్రం ఇచ్చారు. కనీసం ఇట్లాంటి వాళ్ళను బైపాస్ సర్జరీ అనేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉన్నాయి కదా విజువల్స్లో. వీళ్ళనన్నా అన్ఫిట్ చేసి నెక్స్ట్ వారసత్వ ఉద్యోగాలు నెక్స్ట్ వాళ్ళకి ఇవ్వాలనేటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నారు. మీ పేరు ఏం పేరు? టీ కుమారస్వామి. ఎన్ని రోజుల నుంచి పరిస్థితి, మీ ప్రాబ్లం ఏంది? నాకు ఈ స్టంట్ పడ్డది బ్రెయిన్కు, ఈ చెవి పని చేయదు, హార్ట్లో వాల్స్ ఉన్నాయి, వాల్స్ జామ్ అయినాయి. ఎక్కడ పని చేస్తారు, ఎన్ని సంవత్సరాలు? కేటీకే ఫైన్ భూపాలపల్లి. మీరేనా? మీ పేరు ఏం పేరు? భూపాలపల్లి లెక్కల శంకర్. నా పేరు లెక్కల శంకర్. మీ ప్రాబ్లం ఏముంది? కిడ్నీ తీసేసారు. కిడ్నీ తీసేసిరా? కిడ్నీ తీసేసారు, చెయ్యి ఆపరేషన్ అయింది. అప్పటి నుంచి కాళ్ళు వాపులు వస్తాయి, బాగా జ్వరం, ఎప్పటికి జ్వరం వచ్చి టాబ్లెట్లు వేసుకోవాలి. నేను టాబ్లెట్ వేసుకుని ఉన్న కిడ్నీ పోతుంది అంటారు. డ్యూటీ చేయాలని చెప్పి నన్ను మొన్న ఫిట్ చేసిండు. డ్యూటీ చేయాలంటారు సార్, నేను చేయలేను, దాన్ని నాతో కాదు. ఇక నేను డ్యూటీ 36 సంవత్సరాలు చేసిన కోల్కతా. నేను ఏడుపు వస్తుంది చేసి అన్న, కన్నలు ఇల్లు పెట్టుకుంటుండు చేసి. ఎన్ని సంవత్సరాలు చేసినావు అన్న? 36 సంవత్సరాలు చేసిన. 36 సంవత్సరాలు చేసినా అయ్యా మనం పట్టించుకోవట్లేదు. పట్టించుకోలేదు సార్. నన్ను బాగా ఇబ్బంది అయితే, నాకు కాళ్ళు బాగా బాబులు వస్తాను, చేతన అయితే లేదు. సరే ఏమనిపిస్తుంది ఇన్ని సంవత్సరాలు పనిచేసినాక యాజమాన్యం పట్టించుకోకపోతే? నా బాధ అనిపిస్తుంది సార్, సావాలి, నా బతకాలు అనిపిస్తారు నాకు. ఇంత సర్వీస్ చేసినాక మీకు కూడా సపోర్ట్ చేయాలి కదా యజమాని? ఇవ్వాలి చేస్తారు, ఇస్తాను. నాకు 36 సంవత్సరాలు అండర్గ్రౌండ్లో చేసిన, మొత్తం కోల్కట్ట, మొత్తం డస్ట్ మింగుకుంటా. అసలు చేసే వర్క్ కాదు, అట్లా వర్క్ చేసిన సార్. 30 సంవత్సరాలు చేసిన, 36 సంవత్సరాలు చేసినా కానీ 36 సంవత్సరాలు అంటే సగం జీవితం అయిపోయింది, సగం జీవితం దీనికి. ఇప్పుడు 2 ఏళ్ళ కంటే ఇంట్లో ఉంటాను, జీతం లేదు. కంపెనీ ఉంచింది సిక్కుల, నేను తీసేస్తాం, గొడుగు పెడతాం, తీసేస్తాం, చిక్కుల్లో ఉండాలన్నది. జీతం లేకుండా ఇప్పుడు 2 ఏళ్ళు 10 లక్షలు అప్పైంది ఇప్పటికే నాకు. ఇప్పుడు నా పరిస్థితి గిట్టిన సరే డ్యూటీ చేయాలంటారు ఇప్పుడు నన్ను. మళ్ళీ
నేను చేయలేకపోతే నేను చేయ ఏడవకు మరిగా నువ్వు నిజంగా ఏం చెప్పాలో నాకు కూడా అర్థమవుతలేదు. ఎందుకంటే 36 సంవత్సరాలు సగం జీవితం ఖరాబ్ అయిపోయింది, జీవితం ఇలా అయిపోయింది. మరి యజమానం పట్టించుకోవాలి, ఇప్పటికైనా దృష్టి పెట్టాలి. ఇది ఇట్లాంటి పరిస్థితి, దయనీయమైనటువంటి పరిస్థితి ఉంది ఒక్కొక్కరిది. 36 సంవత్సరాలు అంటే హాఫ్ ఆఫ్ ద లైఫ్, సగం జీవితం మొత్తం ఆయన పనే చేసినటువంటి పరిస్థితి. మిగతా వాళ్ళ సంగతి సేమ్ సిచ్యువేషన్. సో ఇట్లాంటి సిచ్యువేషన్లో వీళ్ళందరూ డిపెండెంట్ ఉద్యోగులను గుర్తించాలి, వీళ్ళని అన్ఫిట్గా ప్రకటించాలి. నెక్స్ట్ కుటుంబ సభ్యులకు సంబంధించి ఉద్యోగాలు ఇవ్వాలనేటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నారు. వీరంతా బాధితులే, చాలా బాధపడతారు. అత్యంత రోదనా పరిస్థితి, కన్నీళ్లు పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇన్ని సంవత్సరాలు సేవ చేస్తే చేయకూడని పని కూడా చేసినాం, అంత హార్డ్ వర్క్ చేసినాం. ఇప్పటికైనా యజమానులు పట్టించుకొని మా వినతిని స్వీకరించాలి, మా ప్లేస్లో మా కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇవ్వాలి, ఇన్ని రోజులు సేవ చేసినాం కాబట్టి అనేటువంటి ఒక డిమాండ్ అయితే తెరపైకి తెస్తూ ఉన్నారు. చూడాలి మరి, కొత్తగా సీఎండీ వస్తూ ఉన్నారు. ఉన్న సీఎండీ మారిపోయినటువంటి పరిస్థితి, పూర్తిగా ఇన్ఛార్జ్గా తీసుకుంటున్నటువంటి సిచ్యువేషన్, వినతి పత్రం తీసుకురు ఎట్లాంటి స్టెప్ తీసుకుంటూ చూడదు. దీంట్లో ఫాలోఅప్ స్టోరీ చేస్తుంది ఆర్టీవీ త్వరలో. నెక్స్ట్ సీఎండీని కలుస్తుంది, సింగరేణికి సంబంధించిన సీఎండీ వివరణ తీసుకుంటుంది. వీళ్ళందరి విషయంలో వాళ్ళు ఏం ఆలోచన చేస్తూ ఉన్నారు, ఎందుకు మెడికల్ క్యాంప్స్ కరెక్ట్గా కండక్ట్ చేయట్లేదు, వీళ్ళని ఎందుకు కన్సిడర్ చేయట్లేదు, వీళ్ళ సంబంధించినటువంటి వినతి పత్రాలను అన్ఫిట్గా ప్రకటించాలి, మమ్మల్ని కాస్త చూడాలి, మా కుటుంబ సభ్యులను ఉద్యోగాలు తీసుకోవాలనే విషయంలో ఎందుకు ఉన్న ప్రాబ్లమ్స్ ఏంది. నెక్స్ట్ త్వరలో సింగరేణి సీఎండీని కూడా కలుస్తాం. ఆర్టీవీ వీళ్ళ వాయిస్గా వినిపించేటువంటి ప్రయత్నం చేద్దాం. నేను మధు మల్కేడ్కర్, వీడియో జర్నలిస్ట్ జాఫర్తో, హైదరాబాద్ సింగరేణి కార్యాలయం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.